యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా నా చేతికొచ్చిన చీరలు మీ ముందుకొచ్చింది మీ రాధమ్మ. ఈరోజు ఫస్ట్ కోటా శారీస్, ఫ్యాన్సీ శారీస్, జార్జెట్స్ అన్నీ కలిసినాయండి. కోటా శారీస్ వైలెట్ కలర్కి బాందిని ప్రింట్స్తో సిల్క్ కోటా ఫస్ట్ వచ్చింది. ఆనియన్ పింక్ అనొచ్చు, లేదంటే పింక్, మంచి పింక్ అండి. ఆనియన్ పింక్లో డార్క్ కలర్ వచ్చింది. చీర ఇలా వచ్చింది. నేను బ్లౌజులు సరిగా చూపించట్లేదని కొంతమంది అడుగుతున్నారు మళ్ళీ ఫోటోలు. బ్లౌజు ఇది పళ్ళు గ్రీన్ వచ్చింది. బ్లౌజు పళ్ళు మంచి గ్రీన్ సెపరేట్గా వచ్చేసినాయి ఇవి. ఓకే, బోర్డర్స్లోని బ్లౌజ్లోనే మాత్రమే గ్రీన్ కలర్ వచ్చింది. సారీ మొత్తం పింక్ వచ్చి పళ్ళులో మాత్రం ఒక జరీ బోర్డర్స్లో ఇచ్చిన జరీని ఇచ్చినట్టు ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది, అందుకే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ చీర సిల్క్ కోటా అండి. సిల్క్ కోటా జరీ బోర్డర్స్, బాందిని ప్రింట్, పైన కింద సిమిలర్ బోర్డర్స్ కలర్ బ్లౌజు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అందులోనే ఇంకొక కలరు, ఈ కలర్ని మస్టర్డ్ ఎల్లో అనొచ్చండి. మస్టర్డ్ ఎల్లోకి చంద్రకాంత్ కలరు బాందిని ప్రింట్, బ్లౌజు బోర్డర్స్ ఈ కలరే వచ్చినాయి. పైన కింద సిల్వర్ బోర్డర్స్. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, బ్లౌజ్ సెపరేట్ చేసి చూడాలని అర్థమైంది నాకు. సో జరీ బోర్డరు పళ్ళులో ఒక సింగిల్ లైన్ ఇచ్చారు. ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ సిల్క్ కోట ఎక్కువ వాడే వాళ్ళకి ఇవి ఐడియా ఉంటాయి కాబట్టి ఈ ప్రైజ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ కలర్, ఈ మోడల్ వాడకపోతే. ఇదొక చీర. ఇంకా ఇందులో కాటన్ కోట అండి. కాటన్ కోట ప్యూర్ కాటన్ కోట షిబోరి ప్రింట్, బాందిని ప్రింట్ కలిపి ఇచ్చారు. పైన కింద థ్రెడ్ బోర్డర్స్ లాగా వచ్చింది. జరీ అనలో థ్రెడ్ అనలో అన్నట్టు, కానీ లైట్గా జరీ కింద చెప్పొచ్చు. పళ్ళు రెడ్ వచ్చింది. శారీ మొత్తం షిబోరి ప్రింట్, బ్లూ, సిమెంట్ కలరు, లైట్ గ్రీన్, అదే ప్యారెట్ గ్రీన్ కలిపి షిబోరి ప్రింట్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ రెడ్ వచ్చిందండి. దీనిలో కూడా సెపరేట్గా వచ్చేసింది మనకి. సో ఈ చీర అంతా పళ్ళు కూడా మనకి రెడ్ ఇచ్చారు. బోర్డర్స్లో సేమ్ మనకి సిల్క్ కోట ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే వచ్చింది. ఫ్యాన్సీ శారీస్ కట్టుకుని ఫ్యాన్సీ శారీస్తో మేము ముందుకు వచ్చింది రాధమ్మ. ఇవన్నీ మీ రాధమ్మ చిన్నప్పుడు చీరలు, నెట్ చీరలు నాకు ఇష్టం అని చెప్తాను కదా, లంగావణి స్టైల్. ఇదంతా బ్రాసో అండి. బ్రాసో మీద నా ఫ్యాషన్ టాక్ రాధమ్మకు మాట్లాడడం రాదు, కొన్ని వర్డింగ్స్ తెలియవు. ఎలా కావాలంటే అలా బతికేసాను. నచ్చిన చీరలు కట్టేశాను. ఇవన్నీ చూస్తే మా అమ్మాయి కడుతుందో లేదో అని డౌట్ వచ్చింది. ఎందుకో బీరువా సర్దుతుంటే నా ముందుకు వచ్చి, అబ్బా ఏ ముందురా బాబో ఈ చీర మళ్ళీ కట్టేసుకుందా, ఇంక ముసలిదాన్ని అయిపోతే మళ్ళీ నవ్వుతారు, ఇప్పుడు నవ్వుతారు అనిపించి కట్టుకున్నాను. చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో లంగావణి స్టైల్ అండి. దీనికి ఇదే బ్లౌజ్ ఇచ్చారు. అప్పుడు పొట్టు చేతులు, బ్యాక్ హుక్స్ పెట్టించుకుని ఈ బ్లౌజ్ చాలా ఇష్టంగా కట్టుకునేదాన్ని. 2-3 సార్లే కట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను. నా చీర గురించి ఆపేద్దాం. ఇది సిల్క్ కోటాలోనే పైన కింద గంగా జమున బోర్డర్స్ నాకు ఇష్టం అండి. ఇవి ఎందుకో చాలా ఎప్పటికీ లేటెస్ట్గా అనిపిస్తాయి. సిల్వర్ కలరు బోర్డర్స్లో వాడారు జరీని. గ్రీన్, మెహందీ గ్రీన్, ఈ మంచి గ్రీన్కి పైన కింద ఎల్లో పింక్ బోర్డర్స్, ఎవర్ గ్రీన్ కాంబినేషను, రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం డిజైన్ చేయించుకోవచ్చు అని చెప్తున్నాను కదా. ఇది మళ్ళీ వచ్చింది ఈ చీర. యాక్చువల్గా మళ్ళీ కొన్ని అవే తెప్పించడం జరిగింది. ఎక్కువ మంది ఇదే కలర్ అడిగారని. నా చేతిలో ఒకసారి వచ్చేసరికి చీర మడుపులు మారిపోతుందని తెలుసు కదా. సో నేను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. ఇక్కడ నుంచి దొంగ నవ్వులు నవ్వుతున్నా మీ రాదమ్మా. ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఎందుకో అసలు ప్రైస్ తక్కువ అనిపించి తీసుకోవడం జరిగింది. షిమ్మర్ లాగా వచ్చింది క్లాత్ అంతా. ఈ తిరిగేసి చూపించేసాను అనమాట. సో మీరు కన్ఫర్మ్ అయిపోవచ్చు. చీర అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ స్కాలప్ బోర్డర్స్ జరీతో డిజైన్ చేశారు. చిన్న పార్టీలకి సరదాగా కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు. నేనైతే
చెప్పానుగా నేను ఏ చీరైనా కట్టేస్తానని. చీర అంతా ఇంతే అండి. బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసేద్దామే. బ్లౌజ్ అండి సెపరేట్గా ఇచ్చారు. ఇది నెమలికంఠం బ్లూలో చెప్పొచ్చో లేదంటే డార్క్ బ్లూ అదొక కలర్లా వచ్చిందండి. డార్క్ బ్లూ అని చెప్పేస్తున్నాను. ఈ చీర లైట్ బ్లూ, ఇది సీ బ్లూ అని చెప్పొచ్చు. దీనికి బ్లూ, డార్క్ బ్లూ కాంబినేషన్‌లో అసలు ఇంత వర్క్‌కి ఇంత తక్కువ పేమెంట్. నేను వర్క్ చేయించుకుంటున్నాను కొన్ని చీరలకి ఇష్టమయ్యి. అవి మరి ఈ లెక్కన ఎంత ప్రైస్ పడిపోతున్నాయో. సరే నాకు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇంకొక చీర మిక్స్డ్ వెరైటీస్ అని చెప్తున్నాను. కోటాలు కలిసినాయి కొన్ని, చందేరి కొంచెం 1, 2 వచ్చినాయి, సిల్క్ కోటాలే ఎక్కువ వచ్చినాయి. ఈ చీర అండి సీ గ్రీన్ అనొచ్చు కదా, గ్రీన్ అనొచ్చా, ప్యూర్ కోటా మీద అసలు వేరే క్లాత్ని అప్లిక్ వర్క్ అన్నట్టుగా చేశారు. ఇది షిమ్మర్ క్లాత్ వచ్చింది. దీన్ని ఇంత అందంగా డిజైన్ చేశారు. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇగో ఇలా వచ్చిందండి. దీనికి అసలు ఒక రేంజ్లో కనిపించింది నాకు ఈ వర్క్. చాలా ఇష్టంగా కట్టేసుకోవచ్చు మన ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకైతే. నేనైతే అన్ని చోట్లకి కడతాను కదా. బ్లౌజ్ పైన కింద సేమ్ బోర్డర్స్, ఎంబ్రాయిడరీ వర్క్ తోటి షిమ్మర్ క్లాత్ని డిజైన్, షిమ్మర్ అనొచ్చు, షిమ్మర్ కంటే టిష్యూ క్లాత్ని డిజైన్ చేశారు, అటాచ్ చేశారు. దీనికి బ్లౌజ్ రన్నింగ్ కట్ చేసుకోవాలి మనం. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, మధ్యలో ప్లెయిన్ కాటన్ కోటా అండి. ఈ క్లాత్ కలర్ని అసలు నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు. గ్రీన్ షేడ్ అని మాత్రమే చెప్తున్నాను. ఆ గ్రీన్ షేడ్నే ఎంబ్రాయిడరీ వర్క్లో ఇక్కడ యూజ్ చేశారు. ఒక మంచి గ్రీన్ అండి, ఇక్కడ తెలుస్తుంది కదా, ఇక్కడ పికాక్ గ్రీన్, ఇది సిమెంటా గ్రీన్ అన్నట్టు. మళ్ళీ దీని మీద స్మాల్ సైజ్ మిర్రర్స్ డిజైన్ చేశారు. పైన కింద స్మాల్ సైజ్ మిర్రర్స్ అటాచ్ చేశారు. పైన కింద కూడా మనకి ఇలా వచ్చిందండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే, సరిగ్గా చూపించలేకపోతున్నా మీరు అదమ్మా, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సో ఇదొక చీర. ఇంకా మామూలు కోటా అండి. అసలు కోటాకి బ్లౌజ్ చూసి ఇలా కూడా డిజైన్ చేస్తున్నారు, ఇప్పుడు బాగుంది కదా అనిపించి తెప్పించాను. చాలా ప్రైసీగా ఉంటున్నాయి కదా ఇప్పుడు ప్రతిదీ, తక్కువ రేటుకి వచ్చినట్టు అనిపించింది నాకు. స్కై బ్లూ అండి. స్కై బ్లూకి డార్క్ బ్లూ, వైట్ బ్లూ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ స్కాలప్ బోర్డర్స్లో ఇచ్చేసి పైన కింద కూడా బోర్డర్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది. చీర మధ్యలో అంతా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్, ఇది రివర్స్లో వచ్చింది మీకు, కిందికి లీవ్స్ వస్తాయి, ఫ్లవర్స్ పైకి వస్తాయి. బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చింది. చాలా నచ్చింది నాకు. ప్యూర్ కాటన్ అండి ఇది. ఇది మిక్స్ కోటా అండి, సిల్క్ మిక్స్ కోటా. ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్. దీనికి లైనింగ్ వేసుకోకుండా ఇలా కుట్టించుకుని ఒక 5-6 సార్లు కట్టుకున్నా చాలు, ఇది సార్థకత అయిపోతుంది. ఇస్త్రీలు చేయించుకుని కట్టుకోండి, జాగ్రత్తగా పాడు చేసేసుకోవద్దు. నాలాగే ఎవరు చీరలు నేను పాడు చేసినంత దారుణంగా అసలు ఎవరు పాడు చేయరు. అందుకే బాగా పాడు చేసిన తర్వాత ఎంత జాగ్రత్త తీసుకోవాలో అర్థమయ్యి ఇప్పుడు మీకు అందరికీ తెలియచేస్తున్నాను అనమాట. సో నా మాట వాల్యుబుల్, తీసుకుని మీరు కూడా అంత అందంగా మెయింటైన్ చేసుకోవచ్చు. నేను వాష్ చేయడం కూడా నేర్చుకున్నాను. నేర్చుకోవడం కాదు, వచ్చు నాకు. చెయ్యని పనులు అంతే, బద్ధకం. అన్ని ట్రయల్స్ వేసేస్తానండి, ఇది అది అని లేదు. ఆఖరికి రోడ్ల మీద ఒకరోజు ఒకసారి, ఇప్పుడు కూడా అమ్ముతారు, బ్రౌన్ కలర్ మట్టి బొమ్మలు అమ్ముతారు కదా, ఆ బొమ్మలు కూడా తెచ్చి నేను పెయింటింగ్ ఎందుకు చేయలేను అనుకుని ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొని ఆ లక్ష్మీదేవిని మొత్తం నా ఇష్టం వచ్చినట్టు మార్చేసాను. బ్యాడ్ లక్, మొన్నే మధ్య పగిలిపోయింది, లేకపోతే అదో ఫోటో తీసి నీకు చూపించదును. తీసాను ఫోటో, పక్క నవ్వేసింది. ఏంటి నేనే వేసాను బాగుందా అని అడిగాను మా ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ పక్క నవ్వింది. నేను అన్నీ చేయగలనండి, నేను అన్నీ చేసేస్తాను, పాడైనా పర్లేదండి. ఇది కూడా నేను తిరిగేసి చూపిస్తాను. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ గర్ల్. ఇది మంచి బ్లూ అండి, నేవీ బ్లూకి చందేరి కంచి బోర్డర్స్లో ఇచ్చినట్టుగా పైన కింద బోర్డర్స్ గోల్డ్ జరీతో ఇచ్చారు. పళ్ళు అంతా బ్లాక్ ఎల్లో డిజైన్ చేశారు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. చందేరిలో మనకి ప్రైస్ని బట్టి ఇవి వాడే వాళ్ళకి తెలుస్తాయి కదా, అందుకే ఇంక పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బ్లౌజ్ డిజైనర్ ఇచ్చారండి. ఈ బ్లౌజ్కి ఈ బోర్డర్స్, శారీలో ఇచ్చిన బోర్డర్స్ని, శారీలో ఇచ్చిన కలర్స్ని వాడారు. బ్లూని మాత్రం బోర్డర్స్లో మాత్రమే వచ్చేలాగా చూశారు. చాలా బాగుంటున్నాయి ఇవి, నేను ఎక్కువ కడుతున్నాను.
చాలా కుట్టించుకున్నాను, కానీ అన్ని చీరలతో మీ ముందుకు రాలేకపోతున్నాను. ఈ పట్టు చీరలు కట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు నాకు. ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించాలంటే. ఇలాంటి చీరలన్నీ చాలా బాగుంది కదా నా చీర. దేవుడా, ఇంత అందమైన చీరలు ఎందుకు సృష్టించేస్తున్నారు అసలు ఈ మనుషులు? మనం కట్టుకోకపోతే అవి బాధపడిపోతాయని అన్నీ కట్టేసుకుంటున్నాను. నన్ను ఏం అనకండి. రాదమ్మా నీకు అలాంటి చీర అవసరమా అని అనుకోండి. మాకన్నా చాలా ఇష్టంగా కొనేవారండి ఇలాంటివన్నీ. ఇప్పుడు పాపం నన్ను మొత్తంగా అసలు ఏం చీరలు అమ్ముతున్నానో కూడా చూడడం మానేశారు. అమ్మడం కాదు, కట్టుకున్న వెంట కూడా చూడడం మానేశారు. ఇదిగో చూసారా ఎలా అంటున్నాయో పెయింట్లు అన్నమాట, హ్యాండ్ పెయింట్స్ అంటే ఇవన్నీ. చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఇవి ఒక 4-5 కలర్స్ తెప్పించాను. పైన పళ్ళులో పెద్ద ఫ్లవర్స్ రెండిచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ వేశారు. రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తాయి. జనరల్గా సిల్క్ కోటాలు కానీ అందరికీ తెలిసినయే కదా, ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్. సో మొత్తం ప్లెయిన్. ఇందులో అసలు బ్లౌజ్లో మీకు ఇందులో మాత్రం పైన కింద గోల్డ్ జరీ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళులోని పైన కింద బోర్డర్స్. ఈ చీరలు అయితే చాలా బాగుంటున్నాయి. మ్యాక్సిమం ఇవి నేను పడిన ప్రైస్లకి వేయించేస్తాను. షిప్పింగ్ మీరు పెట్టుకునేలాగా చూస్తాను. ఎందుకంటే అందరికీ అవైలబుల్గా సరదాగా కదా చేసేది. అయ్యో మారిపోయింది, ఇలా వచ్చేస్తుంది. మీరు కొనుక్కున్న వాళ్ళకి ఏమనకండి, సరేనా? అసలు ఏంటి అమ్మ, ఏంటి అసలు రాదమ్మా అని మాత్రం అనకండి. నేను ఇంతే. నేను సీతమ్మని అంటున్నారండి డాక్టర్ గారు. నేను రాదమ్మను కదా, సీతమ్మని అంట. సీతయ్య ఏదో సినిమాలో సీతయ్యని అంటాడంట, అందుకని నేను సీతమ్మని అంటారు డాక్టర్ గారు. ఇది చూడండి, కాటన్ కోటాలో, ప్యూర్ కాటన్ కోటాలో కలంకరీ ప్రింట్ లాగా ఇచ్చారు. ఇవి నేను చాలా సారీస్ ఇచ్చాను. అందులో ఇదొక కలరు, పింక్లోనే ఒక షేడ్ అండి ఇది. వైన్ కలర్లో షైనింగ్ లేకుండా వస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. బ్లౌజ్ ప్రింట్ ఇలా వచ్చింది. ఫ్లవర్స్ లతల్లాగా డిజైన్ చేశారు. 2 పికాక్స్ని పళ్ళులో డిజైన్ చేశారు. 2 కలర్స్ మనకు అక్కడే వచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది. పైన కింద గోల్డ్ కలర్లో బోర్డర్స్ వచ్చినాయి. ఇవి నేను నలిపేసినా కూడా మడతలు మారనంటే కాబట్టి ధైర్యంగా మడతలు పెట్టేస్తున్నా. మీరు అదమ్మా చూసారా, మాటలు నేర్చేసుకుంటున్నానా? నేర్చుకోవట్లేదు, అవి వచ్చేస్తున్నాయి, తన్నుకొచ్చేస్తున్నాయి అవి అలాగా. ఇది కాటన్ కోటాలో ఇంకొకటి అండి, ప్యూర్ కాటన్. రేడియం నాకు ఇష్టమైన అట్రాక్టివ్ కలర్స్ అంటాను కదా, రేడియం గ్రీన్కి కాఫీ కలర్ ప్రింట్ అండి, బ్లాక్ ప్రింట్స్ అనుకుంటాను ఇవన్నీ. వైట్ కలరు పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చినాయి. బోర్డర్ సైజు ప్లస్ గోల్డ్ జరీ అన్నీ ఒకలాగే వచ్చినాయి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళు అంతా కాఫీ కలరు, అదే డిజైన్ని కొంచెం డిఫరెంట్గా వేశారు. సో ఇలా ఇలా కలిపి చూపిస్తుంటే మీకు కలరు వెనకది కనిపించకుండా అదే అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నాను. చీర అంటే చాలా బాగుంది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకొచ్చండి. మొన్న డాక్టర్ కృష్ణప్రసాద్ కెమెరామెన్తో మీ ముందుకు వచ్చినట్టు ఈరోజు ఇంకో కొత్త కెమెరామెన్తో మేము ముందుకు వచ్చాను. ట్రయల్ వీడియో కదా, అందుకని తక్కువ చీరలతోనే వచ్చానండి. సో అందులోనే ఇప్పుడు చూపించిన దానిలోనే వైలెట్ కలర్కి మ్యాంగో ఎల్లో బ్లౌజు, పళ్ళు, బోర్డర్స్ డల్గా, చాలా డల్గా, మనకు ఓవర్గా అట్రాక్టివ్గా లేకుండా తేలిగ్గా మెత్తగా ఉండాలి అని అనుకుని ఇంట్లో కాటన్ శారీస్ కట్టుకుంటారు మా వాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకుని, ఇంకా చాలామంది ఉంటారు కదా మా అలాంటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు లాంటి వాళ్ళు, మా అక్కలు. ఇప్పుడు మా అక్క వాళ్ళ డ్రెస్సుల్లో మొత్తంగా దిగిపోయారు, చీరలు మానేశారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంట్లో కట్టుకునే చీరల్లాగే ట్రీట్ చేయొచ్చు. 2-3 సార్లు బయటికి పనికొస్తాయి అంతే. లేదు నేనైతే అదే చీరతో వెళ్ళిపోతాను, తిడతా డాక్టర్ గారిని భయం తప్పితే. ఇది గ్రీన్లోనే ఒక షేడ్ అండి. ఇంకా చెప్పాలంటే మింట్ గ్రీన్లో ఒక షేడ్, కొంచెం డార్క్ లైట్ షేడ్స్ వస్తాయి కదా, అలాగా గ్రీన్లో ఒక షేడ్ అండి. దీనికి పళ్ళు అంతా ఇలా డిజైన్ చేశారు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సారీ మొత్తం ఇలా మ్యాంగోస్ లీవ్స్తో డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా చూసేద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. సో చాలా అంటే చాలా మంచి కలర్ మాట ఇది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు పైన కింద సేమ్ సిమిలర్గా గోల్డ్ జరీ బోర్డర్స్ ఇచ్చి పళ్ళులో కూడా ఒక సింగిల్ లైన్ ఇచ్చారు బోర్డర్స్లో ఇచ్చినట్టే. చాలా బాగుంది. ఇదైతే ఎన్నిసార్లు అన్నా బయటకు అంటే మెయింటైన్ చేసుకుని లైట్గా స్టార్చ్ పెట్టుకుని చక్కగా నీడలో ఆరపెట్టుకుని ఐరన్ చేయించుకుని ఎన్నిసార్లు అయినా 4-5 సార్లు బయటకు కట్టుకుని వెళ్ళొచ్చు. ఇది
జార్జెట్ శారీలో ప్యూర్ ఈ వర్క్ని కాశ్మీరీ వర్క్ అని చెప్పచ్చేమో అండి. చాలా అంటే చాలా బాగుంది. పూర్తిగా ఎంబ్రాయిడరీ. ఇవి 2 చీరలు తెప్పించాను. ఒకటి ఇంట్లోనే తీసుకున్నారు మా వాళ్ళు. సో పళ్ళు అంతా ఇలా వర్క్ వచ్చింది. ఇంత వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, అది చేతి వర్క్ కాదు. చీర అంతా ప్లెయిన్. మనకి అంత బరువు ఓన్లీ పళ్ళులో వచ్చిన మూలాన్ని ఉంటుంది తప్పితే శారీ మనకి ఇబ్బంది పెట్టదు. బ్లౌజ్లో ఓన్లీ హ్యాండ్స్కి డిజైన్ చేశారు. ఇదే బోర్డర్స్లో వచ్చిన వర్క్ని హ్యాండ్స్లో డిజైన్ చేశారు. ఇదిగో సారీ మళ్ళీ ఇదే వచ్చిందా దేవుడా. చీర అంతా ఇంతే అండి. ఇదిగో ఎందుకంటే చూపించిన పైన కింద సిమిలర్ బోర్డర్స్, స్మాల్ సైజ్ బోర్డర్స్ వచ్చి శారీ మొత్తం పళ్ళు మొత్తం ఇంత హెవీగా వచ్చింది. ప్యూర్ జార్జెట్ మాత్రం చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ జార్జెట్ శారీస్ ఎక్కువ మంది అడిగారు నన్ను. అది యాక్చువల్గా నన్ను అడిగిన ఆవిడ నెంబర్ మిస్ అయిపోయింది నాకు. మీరు దొరికితే మీరు 4-5 అడిగి ఒక ఆమె అయితే డబ్బులు వేసేస్తానన్నారు. ఇదిగో ఈ చీరల గురించి అసలు చెప్పడానికి మాటలు లేవండి. ఇంకా అసలు అంత మంచి క్లాతులు నేను 12,000 కంకటాలలో షాపింగ్ చేసే వాళ్ళకి మీకు ఎవరికైనా తెలిసిపోతుంది ఈ చీరలు ఇవి. అలా కొనేదాన్ని నేను. వాళ్ళు కూడా 2-3 చీరలే పెట్టేవారు. అందులో కూడా పెట్టిని నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉంటే తెచ్చేసుకునేదాన్ని. చీరలన్నీ కొంచెం డ్రై వాష్కి ఇచ్చేసాను. అందువల్ల కొన్ని చీరలు మనం మస్ట్గా అసలు ఇది ఇంట్లో షాంపూ వాష్ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు. ఇది సీ గ్రీన్కి మంచి పింక్, రెడ్, ఈ పింక్, వైట్ ఫ్లవర్స్. ఇంత అందంగా నేను చీర పట్టుకోవడం ఈ చీరలోనేమో. అంత అందంగా అపురూపంగా కనిపిస్తుంది చీరలు ఇవి నాకు. అందులోనే పింక్ కలర్ అండి. ఈ చీర కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. అసలు ఏ కలర్ సెలెక్ట్ చేయాలో తెలియనంత అందంగా అనిపిస్తున్నాయి నాకు ఇవి. శారీ చూపించకపోతే ఇది పళ్ళు అండి, అందం తెలియదు కదా, అందుకని చూపిస్తున్నాను. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. ఒకవేళ తీసుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు కావాలంటే పేమెంట్ చేసేసిన తర్వాత మాత్రమే నేను శారీలో బ్లౌజ్ విప్పి వెతికి చూసి మీకు ఫోటోలు పెడతాను. ఎందుకంటే ఇంత పింక్, మంచి పింక్, ఇది బేబీ పింక్, డార్క్ పింక్, 2 పింకులు కలిపి మంచి మంచి కలర్స్, గ్రీన్, స్కై బ్లూతో డిజైన్స్, ఫ్లవర్స్ చేశారు. సో ఇవి ముట్టుకోవడానికి కూడా ఆలోచించాల్సినంత పరిస్థితికి నాకు అనిపించినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంకా ఇది ఇందులోనే ప్యూర్ జార్జెట్లోనే ఈ డిజైన్ ఇంకా అసలు చూడండి, అసలు ముట్టుకోవాలంటే ఇంత మంచి క్లాత్లు, అసలు మంచి హైట్ పర్సనాలిటీలు కూడా అక్కర్లేదేమో వీటికి. మనకి నచ్చితే కానీ నేను కట్టేసుకుంటే అంతే. చూడండి అసలు క్లాత్ ఇంక దీనిలో డిజైన్ అంతా సెకండరీ అయితే, క్లాత్ ముట్టుకుంటే అసలు ఒక రేంజ్ మాట. కాఫీ కలరు, క్రీమ్ కలర్ అనొచ్చు, మరి లైట్ హాఫ్ వైట్ కాదు, క్రీమ్ కలరే అండి. క్రీమ్ కలర్ బాల్స్లో డిజైన్ చేశారు. బ్లౌజ్నేమో ఇలా ఇచ్చారు. పళ్ళు ఇలా వచ్చిందండి. బ్లౌజు, పళ్ళు, శారీ మొత్తం ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది శారీ మొత్తం. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది నచ్చితే మీది, నచ్చకపోతే మీ రాధమ్మ కట్టుకుని మీ ముందుకు వస్తుందని తెలియచేస్తూ, చీరలు నలిపేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్న మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.